भाई सीन हो गया भाई, वो सीन हो गया भाई, यहाँ बेकार है यार रुकना भाई, भाई यहाँ से चलने में फायदा है यार। మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. తొక్కిసలాట జరగడంతో పలువురు మృతి చెందారు, మరికొందరికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అక్కడ గాయాలైన వారి పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది మరణించారు? మహాకుంభమేళలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగం ఒడ్డుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో భక్తుల తాకిడికి బ్యారికేడ్ వెలగడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్స్ సమీప ఆసుపత్రికి తరలించారు. మహాకుంభమేళ పరిస్థితి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడారు. పరిణామాలను సమీక్షించి తక్షణ చర్యలకు ఆదేశించారు. మరోవైపు తీవ్రమైన పరిస్థితి కాదని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆకాంక్షలన్న తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఎంతమంది చనిపోయారన్న ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దాదాపుగా 40 మందికి పైగానే తీవ్రమైన గాయాలయ్యారు. వారిని హాస్పిటల్కి తరలించారు. కొంతమంది మృతి చెందినట్లు కూడా సమాచారం అవుతుంది. వాటి వివరాలు అయితే ఇంకా రావాల్సి ఉంది. రైట్, దీని తర్వాత ఎటువంటి ఏర్పాట్లు అక్కడ చేయడం జరిగింది? ఎందుకంటే భారీ సంఖ్యలో జనాలు ఇంకా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు ఏమైనా సరిచేశారు దీని తర్వాత?